ఓటమి ఓడిపోయింది, మరణమే జయించింది. ఓటమి ఓడిపోయింది, మరణమే జయించింది. ఓటమి ఓడిపోయింది, మరణమే జయించింది. పరిశుద్ధుని ప్రేమ బలి నాశనం నశింపజేసింది. పరిశుద్ధుని ప్రేమ బలి నాశనం నశింపజేసింది. ఓటమి ఓడిపోయింది, మరణమే జయించింది. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. మార్నింగ్ మన్నా అనే ఈ కార్యక్రమాన్ని మీకు అందించడంలో చాలా సంతోషంగా ఉంది. యేసుక్రీస్తు వారి యొక్క త్యాగం, మరణం మన జీవితానికి గొప్ప ఆశీర్వాదాన్ని, వెలుగును, మహిమను తీసుకుని వస్తుందని చెప్పటంలో ఎటువంటి సందేహం లేదు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మీ కుటుంబాన్ని, మీ పిల్లల్ని, మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరిని దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. వృద్ధాప్యంలో మీ ఇంట్లో ఎవరైనా ఇబ్బంది పడుతూ ఉంటే వారికి దేవుడు స్వస్థత ఇవ్వబోతున్నాడని మాట్లాడుతున్నాడు. నిర్గమకాండం 23-25 వాగ్దానం చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, పాత నిబంధనలో ప్రవక్తల ద్వారా చెప్పబడిన ప్రవచనాలన్నీ కొత్త నిబంధనలో యేసు ప్రభు దగ్గర నుండి అందరు అపోస్తల, ఇతర భక్తుల యొక్క జీవితంలో నెరవేర్చబడుతున్నట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. అయితే యేసుక్రీస్తు యొక్క శ్రమలు, మరణాన్ని గురించి 34 ప్రవచనాలు, పాత నిబంధనల ప్రవక్తల చేత చెప్పబడిన ప్రవచనాలు నెరవేర్చబడినట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. వాటిలో కొన్నిటిని నేను మీ ముందు ఉంచి తర్వాత నేను మీకు ఏం చెప్పాలని వస్తున్నానో వాటి కూడా మీకు చెప్పాలని నేను ఆశపడుతున్నాను. యేసు ప్రభు గురించి ఒక ప్రవచన వాక్యం ఏంటంటే, అబద్ధ సాక్ష్యం చెప్పి యేసు పైన నేరారోపణ చేస్తారని ఆల్రెడీ కీర్తన 35:11 మనం చూస్తున్నాం. ఈ యొక్క ప్రవచన వాక్యం యేసు ప్రభు యొక్క జీవితంలో సాక్షాత్తుగా నెరవేర్చబడినట్టుగా మనము ఆ యేసుక్రీస్తు యొక్క ఆ మరణం సమీపించిన దినాల్లో ఆయన కొట్టబడినప్పుడు మనం చూస్తున్నాం. అలాగే రెండవది ప్రవచనం ఏంటంటే, యెషయా ప్రవక్త చెప్పాడు, ఆయన పైన నేరారోపణ చేసినప్పుడు ఆయన మౌనంగా ఉంటాడని రాయబడి ఉంది. ఈ ప్రవచనం కూడా అక్యురేట్గా యేసుప్రభు జీవితంలో నెరవేర్చబడింది. పిలాతు అన్నవాడు మరి ఎన్నో ప్రశ్నలు అడిగినా మౌనంగా యేసుప్రభు ఉండిపోయాడు. మత్తయి సువార్త 27:12-13 మనము చూస్తున్నాం. అంతేకాదు, రక్షకుడైన యేసుక్రీస్తు మన అందరి కొరకు ఆయన గాయపరచబడతాడని, మొత్తపడతాడని యెషయా గ్రంథం 53:4 యెషయా ప్రవక్త యేసు ప్రభువుకు ముందే దగ్గర 450 సంవత్సరాల క్రితమే ప్రవచించాడు. ఈ ప్రవచనం కూడా మరి యేసు ప్రభు జీవితంలో నెరవేర్చబడింది. మత్తయి సువార్త 24:26 మనం చూస్తున్నాం. ఇంకొక ప్రవచనం కూడా మీకు చెప్పాలి. యేసు ప్రభు యొక్క శ్రమల గురించి చెప్పబడిన ప్రవచనాలు ఒకటి ఏంటంటే, యెషయా గ్రంథం 50:6 మీకా గ్రంథం 5:1 ఇక్కడ ఏమని రాయబడిందంటే, నీ ముఖం పైన కొడతారని, మీ యొక్క గడ్డాన్ని లాగుతారని, ఆ తర్వాత ఆయన్ని చంపల్లో వాయిస్తారని ఆల్రెడీ యేసు ప్రభు గురించి ప్రవచనం చెప్పబడింది. ఎలాగైతే మీకా ప్రవక్త అలా యెషయా ప్రవక్త ప్రవచించాడో అలాగే డిట్టో యేసు ప్రభు జీవితంలో నెరవేర్చబడింది. మత్తయి సువార్త 26:67. అలాగే హేళనానికి గురి అవుతాడని
కీర్తనకారుడు దావీదు 22వ కీర్తన 7వ వచనంలో ప్రవచించాడు. అలాగే యేసుక్రీస్తు అనేక హేళనల మధ్యలో అవమానం నిందలు పట్టినట్టుగా మత్తయి సువార్త 21:31లో మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఇలాగే యేసుక్రీస్తు శిలువ మరణం దాకా చెప్పబడిన ప్రవచనాలు ఏదైతే ఉందో అవన్నీ నెరవేర్చబడ్డాయి. ఒక యేసు జీవితంలో మాత్రం కాదు. ఈరోజు అసలైన విషయాన్ని చెబుతున్నాను. ఎందుకు ఈ మాట చెప్పాల్సి వచ్చిందంటే, మీ గురించి ఆల్రెడీ దేవుడు అద్భుతంగా ప్రవచనాలు ఇచ్చి ఉన్నాడు. ఆ వాగ్దానాలు ఉన్నాయి మీ అందరికీ. మీతో దేవుడు వ్యక్తిగతంగా మాట్లాడాడు, ఇతరుల ద్వారా మాట్లాడారు, సేవకుల ద్వారా మాట్లాడారు, అభిషేకుల ద్వారా మాట్లాడారు. ఆ ప్రవచనాలు, ఆ వాగ్దానాలు అన్నీ ఖచ్చితంగా మీ జీవితంలో కూడా నెరవేర్చబడతాయి. మీరు యేసులాగా దేవుని కుమారులే. హల్లెలూయా. పరలోక తండ్రికి ఏగే కుమారుడు యేసుక్రీస్తు అయితే, మనల్ని యేసు కని పరలోక తండ్రి మనల్ని అడాప్ట్ చేసుకున్నట్టుగా యేసు ప్రభు చేశారు. మనము పరలోక తండ్రికి మనము దత్తత చేయబడిన బిడ్డలము. కాబట్టి దేవుడు మీ జీవితంలో కూడా పరలోక తండ్రి వాగ్దానాలన్నీ నెరవేరుస్తాడని చెప్పటంలో సందేహం లేదు. ఇప్పుడు ఒక చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. తండ్రి, మా అందరి జీవితంలో నువ్వు చెప్పిన ప్రవచనాలు, నువ్వు మాట్లాడే కళల ద్వారా, దర్శనం ద్వారా, వాగ్దానం ద్వారా, ప్రవచనం ద్వారా, ప్రేరేపణ ద్వారా మాట్లాడిన ప్రతి వాగ్దానాలు అయ్యా మా జీవితంలో నెరవేర్చబడిన గాక. అయ్యా, దేవుని యొక్క వాక్యం ద్వారా పలుకబడిన ప్రతి మాట నెరవేర్చబడిన గాక. ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే. గాడ్ బ్లెస్ యూ.